ఇక ఈ రోజు టీడీపీ రెండవ జాబితా విడుదల చేస్తున్న నేపథ్యంలో అటు టీడీపీ శ్రేణుల్లో ఎంత ఉత్కంఠ ఆసక్తి ఉందో అటు అధికార పార్టీలో కూడా ఈ జాబితాకి సంబంధించిన టెన్షన్ నెలకొంది. సో మరి ఏ టైంకి రిలీజ్ చేస్తున్నారు, ఎంతమంది అభ్యర్థుల జాబితా ఈ రోజు విడుదలయ్యే అవకాశం ఉంది? ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయ్ చంద్రిక, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పొత్తుల ఖరారైన తర్వాత జాబితాలు రిలీజ్ కాబోతున్నాయి. ఎవరు బరిలో ఉండబోతున్నారు అనేది కూడా తేలబోతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఉమ్మడిగా కూడా 95 మంది అభ్యర్థులకు సంబంధించి ఖరారు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. టీడీపీకి అలానే జనసేన మొదట 5 మంది పేర్లు సంబంధించి ప్రకటించారు, తర్వాత మరొక పేరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీ 94కు అఫీషియల్గా ప్రకటించింది. తర్వాత రాజమండ్రి రూరల్ విషయాన్ని కూడా ఖరారు చేశారు. అయితే ఇంకా 94 అధికారిక జాబితాకు తోడు ఇవాళ మిగిలినటువంటి వారికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేసి మెజార్టీ సంబంధించిన స్థానాలకు ఖరారు చేయబోతున్నారు అభ్యర్థులు ఎవరు అనేది. సో దీనికి సంబంధించి మరికొన్ని గంటల్లోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ జాబితాను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇంకొక వైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ జనసేన పార్టీ సంబంధించి ఆవిర్భావ దినోత్సవం, ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెజార్టీ స్థానాలకు సంబంధించినటువంటి ఖరారు చేయడం, వారికి ఆల్రెడీ నిన్ననే వారితో సమావేశమై వర్క్ కూడా అలాట్ చేసుకుని వారు పని చేసుకోమని చెప్పినటువంటి ఆదేశాలు ఇచ్చారు. అధికారికంగా వారికి సంబంధించినటువంటి పేర్లు కూడా ఇవాళ రిలీజ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే పొత్తులో 6 పార్లమెంటు స్థానాలు కావచ్చు, 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి వాటిపైన కసరత్తు చేస్తోంది. అంతర్గతంగా పార్టీ ముఖ్యులు కొంతమందితో మాత్రమే ఇవాళ ఢిల్లీలో చర్చించి వారికి సంబంధించినటువంటి జాబితా ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే మొత్తం కసరత్తు చేసింది. నిన్న వైఎస్ షర్మిల కూడా దీనికి సంబంధించినటువంటి కసరత్తులో పాల్గొన్నారు. వారు కూడా అభ్యర్థులు సిద్ధమని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మొత్తానికి చిలకలూరుపేట వేదికగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంయుక్తంగా నిర్వహించబోతున్నటువంటి భారీ బహిరంగ సభకు ముందుగా అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో క్లారిటీ రాబోతున్నాయి. అధికార వైసీపీ కూడా 16వ తేదీన జాబితా రిలీజ్ చేయబోతున్న పరిస్థితి. సో రెండవ జాబితాలో తెలుగుదేశం పార్టీ ఎంతమంది అభ్యర్థులను ప్రకటించబోతోంది, ఎవరెవరికి ఏ స్థానాలు కేటాయించబోతోంది. సో ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అంతర్గతంగా ఏపీ వ్యవహారాలపైన ఎలాంటి కసరత్తు చేస్తోంది, కాంగ్రెస్ పార్టీ జాబితా సిద్ధమైందా, వైసీపీ మొత్తం ప్రకటిస్తుందా లేకపోతే రెండవ జాబితా వరకు వెయిట్ చేసే పరిస్థితి ఉందా కూడా, వీటన్నిటికి సంబంధించి మనం అప్డేట్ చూద్దాం. అంత పాటు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఢిల్లీ నుంచి కృష్ణ, మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, చెప్పండి, ఏంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రెండవ జాబితా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది, ఎంతమంది అభ్యర్థులను ప్రకటించబోతున్నారు, లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటిస్తారా, కేవలం అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన జాబితా మాత్రమే రిలీజ్ కాబోతోందా? శ్రీహరి, తెలుగుదేశం పార్టీ రెండో జాబితా ఈరోజు విడుదల కాబోతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ జాబితాని ప్రకటిస్తారు అని చెప్పి సమాచారం అందుతుంది. ఇప్పటికే అనేక స్థానాలపై కసరత్తు పూర్తయింది. ఎందుకంటే మొత్తం 144 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. 31 స్థానాలను జనసేన, బీజేపీకి ఇచ్చింది. ఇందులో 21 స్థానాలను జనసేన, 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. మిగతా 144 స్థానాల్లో ఇప్పటికే 94 స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబు మొదటి జాబితాలో ప్రకటించారు. మిగతా 50 స్థానాల్లో జాబితాకు సంబంధించి ఈరోజు దాదాపుగా 25 నుంచి 35 స్థానాల వరకు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ 25-35 స్థానాల్లో 25 నుంచి 35 స్థానాల్లో ఏవైతే ప్రకటిస్తారనుకుంటున్నారో వాటికి సంబంధించి ఇప్పటికే కొంతమంది నియోజకవర్గాల అభ్యర్థులకు ఫోన్ చేసి, అంటే ముఖ్యంగా ఇన్ఛార్జీలుగా ఇప్పటివరకే ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి, మేము ఈసారి మిమ్మల్ని అకామిడేట్ చేయలేకపోతున్నాము, మీ సేవలు పార్టీ వేరే విధంగా ఉపయోగించుకుంటుంది, ఈరోజు సాయంత్రం లోపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడతారు అని చెప్పి హైకమాండ్ నుంచి కొంతమంది దూతలు ఫోన్ చేసి ఇక్కడ ఉండే పార్టీ ఇన్ఛార్జీలకు చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకుంటే పెనమలూరు ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్కి హైకమాండ్ నుంచి ఫోన్ చేసి కొద్దిసేపటి క్రితం మిమ్మల్ని అకామిడేట్ చేయలేకపోతున్నాము, వేరే వాళ్ళకి మేము టికెట్ ఇస్తారు, ఈరోజు సాయంత్రం లోపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీతో మాట్లాడతారు అని కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అదేవిధంగా గుంటూరు జిల్లా పల్నాడులో ఉండే ఒక నియోజకవర్గానికి సంబంధించిన నేతకు కూడా ఇదే విధంగా
ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఇలా పలు జిల్లాల్లో అంటే ఎక్కడైతే ఈరోజు అభ్యర్థులను ఫైనల్గా ఖరారు చేస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో ఎవరికైతే ఇప్పటి వరకు పార్టీ కోసం ఉండి పనిచేశారో వాళ్ళని అకామిడేట్ చేయలేకపోతున్నారో